ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తాను ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తరువాత ఫాస్ట్ ప్రోగ్రాంగా తన సొంత నియోజకవర్గం అంటే తన తమ్ముడి సొంత నియోజకవర్గమైన పిఠాపురం సందర్శిస్తున్నారు. పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. సరే, ఇదంతా కూడా బాగానే ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కానీ, పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మను అవమానించినట్టుగా పుండు మీద అంటే పుండు పెట్టినట్టుగా కూడా తయారైన నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు ప్లాన్ చేసిన పిఠాపురం పర్యటన ఆ పుండు మీద కారం జల్లుతున్నటువంటి తరహాలో సాగబోతోందా అనే డౌట్స్ అయితే వస్తున్నాయి. పిఠాపురం వర్మను పూర్తిగా సైడ్ లైన్ చేస్తూ నాగబాబు అధికారిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచాడని ఎవరైనా అనుకుంటూ ఉంటే అది వారి కర్మాని కూడా వ్యాఖ్యానించారు అప్పట్లో. అయినా దీని ద్వారా నాగబాబు పిఠాపురం వర్మను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మనకు తెలుసు, పేరు చెప్పకపోయినా కూడా ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అర్థమైన సంగతి అది. అయితే నాగబాబు పర్యటనలో ఆయన శుక్రవారం ఉదయం గొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ కూడా నినాదాలు చేశారు. వెంటనే తమ్ముళ్లకు కౌంటర్గా జన సైనికులు కూడా జై జనసేన అంటూ నినదించారు. నాగబాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండగానే పరస్పర నినాదాలు చేసుకోవడంతో ఒక్కసారి వాళ్ళందరికేసి ఒక లుక్ వేసి నాగబాబు తన పనిలో తాను మునిగిపోయారని చెప్పాలి. దీంతో మరోసారి టీడీపీ కార్యకర్తలకి జన సైనికులకి మధ్య పొసగడం లేదనే విషయం తేట తెల్లమైంది. ఇది గమనించిన అక్కడే ఉన్న పోలీసులు వెంటనే కలగ చేసుకుని ఆ గొడవను కాస్త సద్దు మణిగింపజేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక మిగతా చోట్లలో ఇంకెన్ని జరుగుతాయో అనుకుంటూ ఉన్నారు పిఠాపురం వాసులు. ఆయన పర్యటన అయితే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన దగ్గర నుంచి వర్మకు అడుగడుగునా కూడా ఎదురవుతూనే ఉంది. మనకు తెలుసు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోగా పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటే తప్ప తనను చంద్రబాబు ఏ రకంగానూ పట్టించుకోడు అనేటువంటి భయం పుట్టిన వర్మ వేరే గత్యంతరం లేని సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ బొమ్మను కూడా పెట్టుకుని నియోజకవర్గంలో ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా వేసుకుంటున్నారని చెప్పాలి. ఆయన జనసేనతో అతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా సంకేతాలు వినబడుతూ ఉన్నాయి అవత నుంచి. అంటే ఆయన కలగలుపుగానే ఉంటున్నారు, కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ఆయన్ను పూచిక పుల్ల చందంగా పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అధికారికంగా పర్యటిస్తున్న నాగబాబు ఇటీవల వర్మకు కలిగించిన పుండు మీద ఇప్పుడు మళ్ళీ కారం జల్లుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారికంగానే పాల్గొంటున్నారు, కానీ వర్మకు కనీసం ఆహ్వానం కూడా లేదు. మరి ఇదే కార్యక్రమంలో జనసేన మరో ఎమ్మెల్సీ హరిప్రసాద్ కానీ, పార్టీ నాయకులైన వేములపాటి అజయ్ కుమార్ కానీ, మర్రెడ్డి శ్రీనివాస్ కానీ ఇలా వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. కానీ వర్మకు మాత్రం చోటు లేదు, పిలవలేదు. ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్న సమయంలో కూటమి పార్టీలకు చెందిన స్థానిక నాయకులకు కూడా ప్రాధాన్యం కల్పిస్తూ నిర్వహించడం మామూలుగా అయితే సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. అయితే నాగబాబు ఉద్దేశపూర్వకంగానే పిఠాపురం వర్మను మళ్ళీ అవమానించేందుకే ఇలా చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా నాగబాబు ఇలాంటి దూకుడు ప్రదర్శించరనే అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీలో వారి కార్యకర్తల్లో కూడా వ్యక్తం అవుతోంది. మొత్తానికి పర్యటన అయితే కొనసాగుతోంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం చూడాల్సి వస్తుంది.